సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో చేరికలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా బీకోడూరు మండలం మేకవారిపల్లె పంచాయతీలో మాజీ మండల అధ్యక్షురాలు బోరెడ్డి పద్మావతి ఆధ్వర్యంలో 200 మంది కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీ గుట్టికి చేరాయి. మరోవైపు అనువారిపల్లె జయరాంరెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, అక్కుపాలెంలో నాగూరు నాగయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు వెల్కమ్ సార్ గోరమరెడ్డి గారు దుస్తాలతో దర్శిస్తున్నారు. అలాగే దాతర గోపాలరెడ్డి ఎక్స్ జెడ్పీడీసీ గారిని అలాగే మండల ఉపాధ్యక్షులు ఎక్స్ జయరామరెడ్డి గారు, గొప్పటి జయరామరెడ్డి గారిని సన్మానిస్తున్నారు. మరియు కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, పాత్రికేయులకు నేను బొజ్జ రోషన్న అనే నేను మన నాయకురాలు విజయమ్మ గారి ఆశీస్సులతో మరి ఇంటిసన్న గారి ప్రోత్సాహంతో ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగినది. మీరు కూడా ఎంతో ఆదరించి విధీశన్న గారు మేము చేసిన పాదయాత్రలు కూడా ఆదరించి మాతో పాటు నడిచి మన పార్టీని దాదాపు విజయవంతులకు తీసుకెళ్ళడం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మేడం గారి పట్టుదల మరి అన్నగారు అకుంఠిత దీక్షతో మనమెంతో కష్టపడి పార్టీకి విజయం అందుకోబోయే తరుణంలో కొత్త రూపంలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ కలయిక కలవడం జరిగింది. దానివల్ల మనము ఉమ్మడి అభ్యర్థిగా మరోసారి మేడం గారి ఆశీస్సులతో మరి రితీశన్న గారి పట్టుదలతో మరి ఈ టికెట్ మళ్ళీ తెచ్చి మళ్ళీ నన్ను ప్రజల ముందుకు పంపడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎంత ఆలోచించి ఫస్ట్లో భయపెట్టాము. ఈసారి మేము ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిటే ప్రజలు ఇంతకుముందు నేను ఎంతో గర్వపడుతున్నా. అన్నా, అన్నలారా, సోదరులారా, ఇక్కడ మంచిగా జరిగిందో చెడు జరిగిందో మనకు తెలియదు, కానీ జై శ్రీరామ, శ్రీరాముడు దయ వలన మనకు బీజేపీ టికెట్ రావడం జరిగింది. మనం ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గంలో మనం ఈ పార్టీ ఈ టికెట్ను గెలిపించుకోగలిగితే మోడీ గారు మన 10,000 వైపు చూస్తారు. అంటే మనకు డబుల్ ఇంజన్, డబుల్ ధమాకా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ విరిగా మన యువ నాయకుడు నితీష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్నారు. ట్రాన్స్పోర్ట్ అండ్ అందరూ వీళ్ళిద్దరు రమణారెడ్డి, లక్ష్మీరెడ్డి, గోరెడ్డి నాగరెడ్డి, గోరెడ్డి నాగరెడ్డి, బాసరి దానమయ్య, బాలదాసరి మురళి, గోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సీతారామ వెంకట సుబ్బారెడ్డి,
అందరినీ ఇస్తాంలే, ఉండండి అట్నే అందరూ ఉండండి, ఆడే ఉండండి, బంగిడి చిన్నయ్య, ఆసరి ఈశ్వరయ్య, కరుపతి చంద్రకృష్ణారెడ్డి, ఈరోజు ఒకటే నేను చెప్తాను, ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు కానీ, గ్రామ ప్రజలు పడే కష్ట నష్టాలు కానీ, ఈరోజు నిరుద్యోగంగా ఉండిపోయిన యువకులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మేము ఆ రోజు ఒక భరోసాలాగా ఇక్కడున్న స్థానిక సమస్యల మీద పోరాటం జరిగింది. వాళ్ళ గలంగా మనం ఇక్కడ ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళ మీద నాకెంతో దగ్గర చేసినప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెరిగింది. నేను ఒకటి, మీ అందరూ చూస్తున్నారు, బీకోడ్లో ఆ రోజు మనం మొదలుపెట్టినప్పుడు ఆ గుడికి వెళ్ళాక నరసింహపురం కానీ లేదంటే ఇక్కడ పైన ఉన్న గుడికి వచ్చి మళ్ళీ మేకవారిపల్లికి రావడం జరిగింది. ఈరోజు ఎంతో వెనకబడి ఈ మండలం కొంత దూరంలో ప్రాజెక్టు ఉన్నా కానీ ఎల్ఎస్పి డ్యామ్ చూస్తే అక్కడి నుంచి నీళ్ళు తెస్తా అన్నారు, మట్టి పని చేసుకున్నారు, కానీ ఈరోజు వరకు నీళ్లు ఊసేలేదు. ఆనాడు మనం మీరు చూస్తే మునేలికి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చాం, 2 చెక్ డ్యామ్స్ కట్టాం. అంటే రైతన్నల పట్ల కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నీటి సమస్య, త్రాగునీరు తేవాలనేది తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు అనుకున్నాం. ఈరోజు మనం చూస్తే కుందు నది టెంకాయ కొట్టాడు, ఈ ముఖ్యమంత్రి మర్చిపోయినాడు. డ్యాంలో మీరు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులందరూ ఒకరోజు నేను పిలుపునిస్తున్నా, మీరు పోయి డ్యాంలో చూడండి. ఈరోజు 1.5 టీఎంసీ ఉంది. నిన్న మన ఎంపీ గారు స్లూయిస్ తిప్పాడు, కొంచెం వంగి చూడాల్సి ఉంది. దయచేసి వంగి చూడమంటున్నా, ఊరికే తిప్పినాడు కానీ నీళ్ళు లేవు. రైతుల కోసం తిప్పడానికి నేను కూడా ఆనందకరం, కానీ నీళ్ళు లేవయ్యా. ఈరోజు 3 రోజులు పడుతుంది మున్సిపాలిటీలో తాగునీళ్ళు రావాలంటే. నేను ఆ రోజే చెప్పాను, పాదయాత్ర చేసే 4 నెలల ముందు, మీరు ఈరోజు 20 సంవత్సరాలుగా పట్టం కట్టారు. వాళ్ళు ఒకటే కుటుంబంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లేదంటే ఎంపీ కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. బద్వేల్ ప్రాంతంలో ఇక్కడ మన మెట్ట ప్రాంతం రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మనకి నీళ్లు రాకపోతే మనకి ఇంకా భవిష్యత్తుకి ఏది ఉండదు. అందుకు మనం ఈ సాగునీటి కానీ తాగునీటి కానీ యుద్ధపూర్వంగా ఆ రోజు మా నాయకుడు లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మీకు. అందుకే నేను ఇందాక చెప్పినట్టే బూతుల్లో రాబోయే 30 రోజులు ఇంకా తక్కువే ఉన్నాయి, 20 రోజులు పైబడి ఉంది. కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ కమలం గుర్తుని ప్రజల్లో